Hi friends, welcome to Sham Institute and welcome to Sham Institute Daily Current Affairs. అక్టోబర్ 20, 2025 ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దామండి. సో ముందుగా కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. సో యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. సో అంటే విద్యా అవకాశాలపైన ఒక సంబంధించినటువంటి ఒక నివేదిక విడుదల చేయడం జరిగింది. దానిపైన ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జరిగినటువంటి దీపోత్సవంలో 2 గిన్నీస్ రికార్డులని సాధించడం జరిగింది. దానిపైన ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 200 మెగావాట్ల అణురియాక్టర్ల అభివృద్ధి చేస్తున్నట్లు అని చెప్పేసి మనకు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ప్రకటించడం జరిగింది. సో ఏ విషయంలో అభివృద్ధి చేస్తున్నారో ఏంటో చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి త్వరలోనే మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అమరావతి సాహిత్య ఉత్సవము, అమరావతి లిటరేచర్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు 3 రోజుల పాటు. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తన్వి శర్మకి రజత పథకం రావడం జరిగింది. సో గువహతిలో జరిగినటువంటి ఒక బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఈ సంబంధించిన ఘనతను సాధించడం జరిగింది. సో ఈ సంబంధించినటువంటి విషయం చూద్దామండి. ఓకేనా, ఇప్పుడు 1 by 1 కరెంట్ అఫైర్స్ హెడ్లైన్ చూద్దాం, ఇక అంటే డిస్కస్ చేద్దాం. సో మరి అయోధ్య దీపోత్సవం అండి. సో మరి ఉత్తరప్రదేశ్లోని అయోధ్య, మరి సరియూ నది తీరాన ఉన్నటువంటి నగరమే అయోధ్య నగరం. సో మరి ఈ సరియూ నది తీరాన అయోధ్యలో దీపోత్సవం జరిగింది. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 19, 2025 అయోధ్యలో జరిగినటువంటి ఈ దీపోత్సవంలో 2 గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్స్ అని 2 అనమాట 2 గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్స్ సాధించడం జరిగింది. సో ఏంటా 2 గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్ అంటే ఒకటేసారి 26,17,215 దీపాలు వెలిగించడం ద్వారా, అంతేకాకుండా 2,128 మంది ఒకేసారి హారతి ఇవ్వడం ద్వారా ఇలాంటి గుర్తింపు అనేది రావడం జరిగిందనమాట. అంటే హారతి ఇవ్వడం అంటే 2,000కు పైగా, అంటే 2,128 మంది హారతి ఇవ్వడం ద్వారా ఒక రికార్డు, అండ్ ఒకటేసారి 26,17,215 దీపాలను వెలగడం జరిగింది. ఇవన్నీ కూడా డ్రోన్తో ఆ సంబంధించిన ఇమేజెస్ అని తీసుకొని గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు 2 రికార్డులని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కి వారు అందివ్వడం జరిగింది. మరి యోగి ఆదిత్యనాథ్ గారికి అందించడం జరిగింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ విషయంగా గమనించాలి. ఒక రికార్డ్స్ విషయం అండ్ జాతీయ అంశాలుగా మనకు ఉంటుంది అనమాట. ప్రజెంట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, వీరి యొక్క అసలు పేరు మనకి ఏం పేరంటే అజయ్ మోహన్ సింగ్ బిస్త్ అండి. సో అజయ్ మోహన్ సింగ్ బిస్త్ అనే విషయం గమనించండి. అజయ్ మోహన్ సింగ్ బిస్త్ అండి. సో వీరి యొక్క అసలు పేరు అనమాట. సో ఎవరి యొక్క అసలు పేరు అంటే యోగి ఆదిత్యనాథ్ యొక్క అసలు పేరు. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. సో యునెస్కో లింగ సాధికారత కొలమానము అంటే యునెస్కో ఈ యొక్క గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్లో ఈ గ్లోబల్ యునెస్కో ఇచ్చేటువంటి గ్లోబల్ ఎడ్యుకేషన్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎడ్యుకేషన్ యొక్క మానిటరింగ్ అంటే ఏంటంటే దానిపైన అనాలిసిస్ చేయడం, చూసుకోవడం, ఎలా జరుగుతుందని తెలుసుకోవడం, ఇలాంటి సంబంధించిన రిపోర్ట్ గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటర్ రిపోర్ట్లో లింగ సాధికారత కొలమానం అంటే జెండర్ ఈక్వాలిటీ పైనటువంటి క్యాలిక్యులేషన్ అనమాట. జెండర్ ఈక్వాలిటీ, మరి జెండర్ ఈక్వాలిటీ క్యాలిక్యులేషన్ అనేది ఎలా ఉంది అంటే లింగ సమానత్వం అనేది ఎలా ఉంది అంటే రాంగ్ సమానత్వం అంటే ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే ప్రతి రంగంలో కూడా బాయ్స్తో పాటు గర్ల్స్గా అండ్ ఒక మెన్తో పాటు ఉమెన్గా సమానమైనటువంటి అవకాశాలు రావాలన్నమాట. అంటే ఇక్కడ విద్యతో సహా అన్ని అంశాలలో మహిళలు సమానంగా పాల్గొనడమే లక్ష్యంతో ఈ యొక్క లింగ సాధికారత కొలమానాన్ని గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రూపంలో ఒక నివేదిక విడుదల చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం చేసి ఇంత మోడర్న్ టెక్నాలజీలో, ఇంత మోడర్న్ యుగంలో, ఇంత ఆధునికత ఉన్నటువంటి యుగంలో కూడా ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా 133 మిలియన్ల మంది బాలికలు చదువుకు దూరంగా ఉన్నారు అని చెప్పేసి ఒక నివేదిక ఇవ్వడం జరిగిందనమాట. అయితే గతంతో పోలిస్తే కొంచెం మెరుగుపడిందని చెప్పేసి ఆ విధంగా చెప్తూ కొంచెం ఏంటంటే ఇంకా బాలికలు దూరంగా ఉన్నారు చదువుకు అని చెప్పేసి 133 మిలియన్ల మంది బాలికలు చదువుకు దూరంగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశం చూసినట్లే ఇక్కడ బాలికలకి 6th క్లాస్ వరకే ఆ విధంగా ఉండాలి, తర్వాత చదువుకోని అవసరం లేదని చెప్పేసి ఇచ్చిన నేపథ్యం అనమాట. అందుకోసం చూడండి ప్రస్తుత ప్రపంచంలో ప్రాథమిక విద్య మనకి ప్రాథమిక విద్యను ప్రైమరీ ఎడ్యుకేషన్కి ఎంతమంది చదువుతున్నారని చెప్పేసి అంటే గతంతో పోలిసి 9.1 కోట్ల మంది బాలికలు ఉన్నారండి.
అంటే గతంతో పోలిసి ఎక్కువగా ఉన్నారు. అంటే గతంలో తక్కువ ఉండేది. సో ప్రాథమిక విద్యలో ఎక్కువ మంది ఉన్నారు. అండ్ మాధ్యమిక విద్యలో చూసినట్లయితే 13.6 కోట్ల మంది బాలికలు ఉన్నారు. ఉన్నత విద్యలో 13.9 కోట్ల మంది సో బాలికలు ఆ విధంగా హైయర్ ఎడ్యుకేషన్ కూడా చదువుతున్నారు అని చెప్పేసి ఉందన్నమాట. అయితే ఇక్కడ కొంచెం వేరియేషన్ ఉంది. ఎలా అంటే ఆఫ్రికా ఖండంలో చాలా వెనుకబాటుతనం ఉంది ఎడ్యుకేషన్ గర్ల్స్కి అందించే విషయంలో. అదే దక్షిణ మధ్య ఆసియాలో మాధ్యమిక విద్యలో సమానత్వం ఉంది. మాధ్యమిక విద్యలో సో బాలికలు అండ్ బాలురు అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా సేమ్ అంటే సో ఈ బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా అందరూ కూడా చదువుతున్నారు మాధ్యమిక విద్యలో. బట్ ఏంటంటే ఆఫ్రికా ఖండంలో మాత్రం ఇంకా వెనుకబాటుతనం ఉందని చెప్పేసి ఈ నివేదిక ఇచ్చింది అనమాట. ఈ నివేదిక ఎందుకు ఇవ్వడం జరిగింది, ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అంటే సో 1995లో 1995 సంవత్సరంలో యునెస్కో ఒక డిక్లరేషన్ చేసింది. అంటే బీజింగ్లో ఒక సమావేశం జరిగింది ఈ లింగ సమానత్వం పైన. ఈ యునెస్కో సమావేశంలో ఒక డిక్లరేషన్ విడుదల చేయడం జరిగింది. దాన్ని మనం బీజింగ్ డిక్లరేషన్ అంటాం. మరి ఒక 1995లో జరిగినటువంటి డిక్లరేషన్ మరి 2025 నాటికి బీజింగ్ డిక్లరేషన్ ఏమైందంటే సో 30 సంవత్సరాలు 30 ఇయర్స్ కావడం జరిగిందనమాట. అందుకోసం చూడండి సో మనకి అక్టోబర్ 11 ప్రతి సంవత్సరం కూడా యునెస్కో చేసినటువంటి సూచన మేరకే అక్టోబర్ 11 మనం ఎలా జరుపుకుంటామంటే వరల్డ్ గర్ల్స్ ఎడ్యుకేషన్ డేగా సో మరి ఒక ప్రపంచ బాలికల సాధికారత దినోత్సవంగా మనం ప్రపంచ బాలికలకు సంబంధించినటువంటి ఒక గర్ల్స్ ప్రొటెక్షన్ డేగా అంటే గర్ల్స్ అంటే ఇక్కడ మనకి బాలికల యొక్క సంరక్షణ దినోత్సవంగా గర్ల్స్ డేగా మనం జరుపుకుంటామండి. వరల్డ్ గర్ల్స్ డేగా ఒక ప్రపంచ గర్ల్స్ ప్రొటెక్షన్ డేగా వరల్డ్ గర్ల్స్ ప్రొటెక్షన్ డేగా మనం జరుపుకుంటాం. ఏ రోజు జరుపుకుంటామంటే మనకి ప్రతి సంవత్సరం కూడా సో అక్టోబర్ 11 జరుపుకుంటున్నాం. సో మరి అక్టోబర్ 11 నుండి సో మరి అంటే అక్టోబర్ 11 జరుపుకుంటాం. ఇది యునెస్కో నిర్వహిస్తుంది. ఈసారి 2025 సంవత్సరానికి ఈ యొక్క ప్రపంచ బాలికల సంరక్షణ దినోత్సవానికి సో ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే బీజింగ్ డిక్లరేషన్కి ఏమైందంటే 30 ఇయర్స్ అయిందనమాట. ఈ క్రమంలోనే ఈ రిపోర్ట్కి ఈ నివేదికకి చాలా ఇంపార్టెంట్ అనేది ఉందన్నమాట. సో ఇది ఇటీవల వార్తల్లో ఉన్న బీజింగ్ డిక్లరేషన్ అనేది ఎప్పుడు వచ్చింది అంటే 1995లో వచ్చింది. ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 ఇయర్స్. ఈ 30 ఇయర్స్లో ఏమైనా మార్పు వచ్చిందంటే కొంచెం మార్పు వచ్చింది అని చెప్పేసి ఇక్కడ చెప్పొచ్చు. కానీ కొన్ని ఖండాల్లో పర్టికులర్గా ఆఫ్రికా ఖండంలో మాత్రం ఈ జెండర్ ఈక్వాలిటీ ఒక సంబంధించిన క్యాలిక్యులేషన్ చూసినట్లయితే సో ఏదైతే మనం విద్యతో సహా అన్ని అంశాలలో మహిళలకి సమానంగా పాల్గొనడమే అనే లక్ష్యంలో ఇంకా ఆఫ్రికా ఖండంలో కొంచెం వెనుకబాటుతనం ఉందని చెప్పొచ్చు అనమాట. సో ఇదొక విషయం అండి. అయితే ఇది మనకి యునెస్కో లింగ సాధికారత గురించిన విషయం. సో యునెస్కో గురించి చెప్తున్నప్పుడు ఒక అంశం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే ఇక్కడ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. సో యునెస్కోకి అడ్రీ అజౌలే అండి. యునెస్కోకి అడ్రీ అజౌలే డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. వీరు త్వరలోనే పదవి విరమణ చేయబోతున్నారు. వీరి స్థానంలో ఇప్పుడు ఎవరు వచ్చారంటే ఇక్కడ సో ఖలీదా ఎల్ ఎనానీ అని చెప్పేసి సో ఈజిప్ట్ దేశం చెందినటువంటి వీరు సో ఇప్పుడు మనకి యునెస్కోకి కొత్త డైరెక్టర్ జనరల్గా త్వరలోనే బాధ్యతలు చేపట్టబోతారన్నమాట. ఈ బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి తొలి ఈజిప్ట్ వ్యక్తి ఖలీదా ఎల్ ఎనానీ. అంతేకాకుండా యునెస్కోకి డైరెక్టర్ జనరల్గా నియమితులైనటువంటి తొలి అరబ్ వ్యక్తిగా కూడా సో తొలి ఈజిప్ట్ వ్యక్తి తొలి అరబ్ వ్యక్తిగా కూడా గుర్తింపు పొందడం జరిగిన విషయాన్ని గమనించండి. ఇది యునెస్కో నేపథ్యం యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ కల్చరల్ ఆర్గనైజేషన్ సంబంధించిన విషయం అండి. సో యునెస్కో విషయంలో మనం చూసినట్లయితే ఈరోజు ఇటీవల కాలంలో యునెస్కో చేత బయోస్పియర్గా మన భారతదేశంలో ఒక బయోస్పియర్ అండి కోల్డ్ డెజర్ట్ అనే బయోస్పియర్ని ఏదైతే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉందో హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కోల్డ్ డెజర్ట్ ఈ బయోస్పియర్ని మన భారతదేశంలో 13వ బయోస్పియర్గా యునెస్కో చేత గుర్తించబడింది. అదే మన భారతదేశం గుర్తించినటువంటి బయోస్పియర్లు జీవవర్ణాల సంఖ్య అయితే 18 అయితే ఓన్లీ యునెస్కో చేత గుర్తించినటువంటి బయోస్పియర్ల సంఖ్య 13 అనే విషయం గమనించండి. ఓకేనండి. సో చాలా ఇంపార్టెంట్గా సో మనకి ఇంపార్టెన్స్గా ఉంటుంది. ఇటీవల కాలంలో యునెస్కో ప్రపంచంలో ఒక దీవి ఉంటుందండి. ఒకటే చిన్న దీవి, ఆ దీవి మొత్తం ఒక దేశంగా ఉంది. ఆ దేశం ఏదైతే సావో తోమ్ అండ్ ప్రిన్సిపీ అని చెప్పేసి ఒక దేశం ఉన్నది. సావో తోమ్ ప్రిన్సిపీ అనే దేశం ఉంది. ప్రపంచంలో ఫస్ట్ టైం అనమాట యునెస్కో చేత ఈ దేశం మొత్తం కూడా ఏంటంటే ఒక బయోస్పియర్గా ప్రకటించడం జరిగింది అనమాట. వెరీ ఇంపార్టెంట్. ఇది సెంట్రల్ ఆఫ్రికన్ దేశం అనమాట, మధ్య ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశము. సో మరి సావో తోమ్ అండ్ ప్రిన్సిపీ అనే దేశం అండి. సావో తోమ్ అండ్ ప్రిన్సిపీ అనే దేశం
ప్రపంచంలోనే యునెస్కో చేత మొత్తం కూడా ఆ దేశ భూభాగం అంతా కూడా ఎలా ప్రకటించబడిందంటే అదొక బయోస్పియర్గా ప్రకటించబడ్డ నేపథ్యాన్ని గమనించాల్సిన అవసరం చాలా ఉందండి. ఇది యునెస్కో గురించినటువంటి అంశాన్ని మనం ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా యునెస్కో గురించి చూసినట్లయితే మన భారతదేశం యునెస్కో చేత 44 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని ప్రకటించడం జరిగింది. సో మనకి 44వ వరల్డ్ హెరిటేజ్ సైట్ వచ్చేసి ఇక్కడ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అని చెప్పేసి అంటాం అనమాట. మరాఠా రాజులు నిర్మించినటువంటి కోటలు, అలా వాటితో కలుపుకుంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మన దేశంలో ఎన్ని ఉన్నాయంటే 44 ఉన్నాయి. అంతేకాకుండా యునెస్కో చేత గుర్తించినటువంటి యునెస్కో క్రియేటివిటీ సిటీ అండి. యునెస్కో క్రియేటివిటీ సిటీస్లో సో మొత్తం 9 ఉన్నాయి. 9వది వచ్చేసి మనకి ఏంటంటే లక్నో కూడా చేరడం జరిగిందనమాట 9. అండ్ ఇంకోటి యునెస్కో యొక్క మెమోరీ ఆఫ్ ది వరల్డ్లో 14 చేరినాయి. 14వది భగవద్గీత అండ్ భగవద్గీత అండ్ ఇటీవల కాలంలో భగవద్గీతతో పాటుగా మనకి నాట్యశాస్త్రాన్ని కూడా యాడ్ కావడం జరిగింది. వాటితో కలుపుకుంటే 14 అనే విషయం గమనించండి. యునెస్కో ఇంటాంజబుల్ కల్చరల్ ఫెస్టివల్గా సో హెరిటేజ్ ఫెస్టివల్గా అంటే ఐక్యరాజ్య సమితి సంబంధించినటువంటి మానవాళి సాంస్కృతిక వారసత్వ ఉత్సవాల జాబితాలో మరి ఎన్ని చోట్లు లభించినాయి మన భారతదేశానికి చెందినవంటే 15 వాటికి చోటు లభించింది. సో 15వది వచ్చేసి మనకి సో ఇంపార్టెంట్గా మనం చూసినట్లయితే ఇక్కడ గార్బా డ్యాన్స్ అనే విషయం గమనించండి. త్వరలోనే చాత్ పూజను కూడా గుర్తించే అవకాశం అయితే ఉంటున్న నేపథ్యాన్ని గమనించండి. ఇది యునెస్కో భారత్లో గుర్తించినటువంటి అంశాలు చాలా ఇంపార్టెంట్. యునెస్కోకి మరొకసారి చెప్పుకుందాం. యునెస్కోకి డైరెక్టర్ జనరల్గా అండ్రీ అజౌల్ ఉన్నారు. త్వరలో అండ్రీ అజౌల్ రిటైర్ కాబోతున్నారు. యునెస్కోలో అండ్రీ అజౌల్ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే ఖలీదా ఎల్ ఎనానీ త్వరలోనే పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. వీరు ఈజిప్ట్ దేశానికి చెందినవారు. ఈ పదవిని చేపట్టినటువంటి తొలి అరబు వ్యక్తిగా మనం గమనించాలి. యునెస్కో చేత ఇటీవల కాలంలో మన భారతదేశంలో ఒక బయోస్పియర్ని ప్రకటించారు. అది మన దేశంలో 13వ బయోస్పియర్. అది హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కోల్డ్ డెజర్ట్ శీతల ఎడారి బయోస్పియర్. మన భారతదేశం గుర్తించిన బయోస్పియర్ అయితే 18. అది మన భారతదేశంలో అదే యునెస్కో చేత గుర్తించిన బయోస్పియర్ 13. ఇటీవల కాలంలో యునెస్కో చేత ఒక ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే ఒక దేశం మొత్తాన్ని కూడా బయోస్పియర్గా ప్రకటించింది. అది ఒక సెంట్రల్ ఆఫ్రికన్ దేశమైనటువంటి సావో తోమ్ అండ్ ప్రిన్సిపే అనే దేశం అన్నమాట. భారతదేశంలో ఇంతవరకు యునెస్కో చేత వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని గుర్తించారంటే 44. 44వది వచ్చేసి ఏంటి అని చెప్పేసి అంటే అది సో ఏంటంటే 44 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ వచ్చేసి మనకి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్. అండ్ యునెస్కో క్రియేటివిటీ సిటీ జాబితాలో ఇంతవరకు గతంలో అయితే 8 చేరినాయి. మొన్నటే రీసెంట్గా లక్నోను కూడా ప్రకటించడం జరిగింది. లక్నోతో కలుసుకుంటే మొత్తం కూడా 9 యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లు అయినాయి. లక్నో అనేది గ్యాస్ట్రోనమీ అనే విభాగంలో అంటే ప్రిపరేషన్ ఆఫ్ ది ఫుడ్, సర్వింగ్ ద ఫుడ్ ఏదైతే అంటామో ఈ గ్యాస్ట్రోనమీ విభాగంలో సో మనకి లక్నోను చేర్చడం జరిగిందనమాట. యునెస్కో మెమొరీ ఆఫ్ ది వరల్డ్, యునెస్కో ప్రపంచ జ్ఞాపకాల లిస్టులో ఇటీవల 2 చేరినాయి 2025లో. ఒకటి భగవద్గీత, మరొకటి వచ్చేసి నాట్యశాస్త్రం. వీటితో కలుపుకొని 14 అయిన మెమొరీ ఆఫ్ ది వరల్డ్లో ప్రపంచ జ్ఞాపకాలలో. యునెస్కో మానవాళి సాంస్కృతిక వారసత్వ ఉత్సవాల జాబితా, యునెస్కో ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్ ఫెస్టివల్గా ఇన్ని మన భారతదేశంలో ఎన్ని ప్రకటించారంటే 15వది గార్బా డ్యాన్స్ అనే విషయం గమనించండి. సో ఇది మనకి యునెస్కో పైనటువంటి ఒక చిన్న అప్డేట్గా సో ఇంపార్టెంట్స్గా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి రాయచూర్ అండి. ఈ రాయచూర్ అనే ప్రాంతం ఉంది. ఈ రాయచూర్ అనే ప్రాంతం ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే ఇది సో కర్ణాటకలో ఉందండి. రాయచూర్ అనే ప్రాంతం సో కర్ణాటకలో ఉంది. కర్ణాటకలోని మరి రాయచూర్లో లిథియం నిల్వలు సో ఉన్నట్టు కనిపెట్టడం జరిగింది. ఎవరు కనిపెట్టారంటే NGRI అండ్ IISc శాస్త్రవేత్తలు. సో NGRI. సో NGRI అంటే ఎక్కడ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ NGRI అని చెప్పేసి అంటాం. NGRI అంటే నేషనల్ జియోఫిజికల్. సో నేషనల్ జియోఫిజికల్ సో రీసెర్చ్ ఒక ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అంటాం. మరి నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఈ సంస్థ మరి NGRI సో ఇది హైదరాబాద్లో ఉంది. ఈ సంస్థ CSIRకి అనుబంధంగా పనిచేస్తుంది. ఈ సంస్థ బెంగళూరులో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి NGRI సంస్థ, బెంగళూరులో ఉన్నటువంటి IISc ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ అనే సంస్థ సో సంయుక్తంగా ఒక పరిశోధన చేశారు. ఏంటి ఆ పరిశోధన అంటే లిథియం నిల్వలపైన వివిధ ఖనిజాల అన్వేషణ చేయడం జరిగింది. ఫైనల్గా కర్ణాటకలోని రాయచూర్ ప్రాంతంలో ఈ తూర్పు ధారాడ్ క్రెటన్లోని ఏం చేస్తుందంటే అమరేశ్వర ప్రాంతంలో ఈ స్పోడుమీన్ అండ్ జిన్వలైడ్ స్పోడుమీన్ అండ్ ఇంకోటి ఏంటంటే
సో జిన్వాల్ అండి, జిన్వాల్డిహైడ్ అండి, జిన్వాల్డైడ్ అని చెప్పేసి అంటాం, జిన్వాల్డైడ్. సో ఈ యొక్క సంబంధించినటువంటి ఖనిజాలు దొరికాయి. ఈ ఖనిజాల్లో మనం చూసినట్లయితే లిథియం, సీసియం, టాంటలం, రూబిడియం లాంటి సంబంధించినటువంటి మినరల్స్ కూడా అక్కడ, అంటే ఆ యొక్క సంబంధించిన ధాతువులలో ఆ సంబంధించినటువంటి మెటల్స్ కూడా అక్కడ దొరకడం జరిగింది. సో ఇది ఒక ఇంపార్టెంట్గా గమనించాలి. ఈ విషయం ఎందులో ప్రచురించబడిందంటే జియో సిస్టమ్స్ అండ్ జియో ఎన్విరాన్మెంటల్ జర్నల్, ఇది ఒక పత్రిక అనమాట. ఈ యొక్క ప్రచురణ అందులో పబ్లిష్ చేయబడింది అనమాట. ఇందులో జియో సిస్టమ్స్ అండ్ జియో ఎన్విరాన్మెంట్ జర్నల్లో ప్రచురించబడడం జరిగిందనమాట. సో కర్ణాటకలోని ఎక్కడంటే రాయచూర్ ప్రాంతంలోని తూర్పు ధర్వాడ్ క్రేటన్లోని అమరేశ్వర ప్రాంతం అనే విషయం గమనించండి. సో మరి స్పోడ్మిన్ అండ్ జిన్వాల్డైడ్ ఖనిజాలకు లభించాయి ధాతువులు. అందులో ముఖ్యమైనటువంటి మరికొన్ని ఖనిజాలైనటువంటి లిథియం, సీసియం, టాంటలం, రూబిడియం కూడా చాలా ఒక ఇంపార్టెంట్ ఒక క్రిటికల్ మినరల్స్గా మనకు ఉన్నాయి. ఈ లిథియం తెలుసు ఫ్రెండ్స్, మనకు లిథియం అనేది మన సెల్ ఫోన్లో బ్యాటరీ రూపంలోతో పాటుగా విద్యుత్ వాహనాలకు సంబంధించినటువంటి బ్యాటరీ కూడా అవసరమవుతుంది అనమాట. ఆ క్రమంలో ఈ సంబంధించిన పరిశోధన ఎంతో పేరుగాంచడం జరిగింది. గతంలో కూడా చూసినట్లయితే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జిఎస్ఐ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జమ్మూ కాశ్మీర్లోని రియాసీ ప్రాంతంలో ఈ యొక్క లిథియం నిల్వలు ఉన్నట్టు కూడా ప్రకటించడం జరిగిందనమాట. సో వాళ్ళు పరిశోధన చేసి, సో ఇది సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్గా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి జనన మరణాలపై సిఆర్ఎస్ నివేదిక అండి. సిఆర్ఎస్ అని చెప్పేసి అంటాం. ఏంటండి అంటే ఇక్కడ సివిల్ రిజిస్ట్రేషన్ సర్వే అంటారండి. సివిల్ రిజిస్ట్రేషన్ అండి, ఒక సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం, సిస్టమ్ అంటారు. అంటే ఏంటంటే సో ఒక ప్రాంతంలో ఏంటంటే ఇక్కడ మనకి పుట్టారు ఎవరు జన్మించారంటే ఒక 21 డేస్లో అక్కడ గ్రామ పంచాయతీ ఏరియాలో పుట్టారనుకోండి, గ్రామ పంచాయతీకి వెళ్ళి గ్రామ సచివానికి వెళ్ళి ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. అదే మున్సిపాలిటీ అయితే 21 డేస్లో ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ జననాలు కానీ మరణాలు కానీ అది పౌరులు నమోదు చేయాలన్నమాట. అందుకే దీన్ని పౌర నమోదు వ్యవస్థ అంటాం. 21 రోజుల్లో నమోదు చేస్తారు. ఇది మరి జనన మరణాలపై సిఆర్ఎస్ అంటే ఒక సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2023కి సంబంధించిన డేటాని ఇచ్చింది. 2023 జనవరి 1 నుంచి అని 2023 డిసెంబర్ 31 వరకు ఈ డేటాను అందించడం జరిగింది. ఇందులో మనం చూసినట్లయితే కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం తెలంగాణకు సంబంధించిన విషయంలో చూసినట్లయితే ఇక్కడ తెలంగాణలో 2023లో 6,52,688 జననాలు జరిగితే, అదే ఆంధ్రప్రదేశ్లో 7,62,033 జననాలు పెరిగి, అంటే ఇక్కడ ఎంత ఉన్నాయనేది ఇక్కడ ఇంపార్టెంట్, పెరిగినదే తగ్గడం కాదు, ఎంత ఉన్నాయి ఇంపార్టెంట్ అనమాట. తెలంగాణలో ఎన్ని జననాలు జరిగినాయి 2023లో, ఏపీలో ఎన్ని జననాలు జరిగినాయి అంటే ఏపీలో కొంచెం ఎక్కువ ఉన్నాయి అండ్ తెలంగాణలో కొంచెం తక్కువ ఉన్నాయి. అక్కడ 7 లక్షల పైన ఉంటే ఇక్కడ 6 lakhs పైన ఉండడం జరిగిందనమాట. అదే తెలంగాణలో మరణాలు చూసినట్టయితే 2,40,058 మరణాలు కాగా, అదే ఆంధ్రప్రదేశ్లో అయితే 4,42,218 మరణాలు జరిగినాయని చెప్పేసి నివేదిక చెప్పింది. తెలంగాణలో మనం చూసినట్లయితే ఇక్కడ సో ఫ్రెండ్స్ గమనించండి, తెలంగాణలో చూసినట్లయితే ఇక్కడ జననాల విషయంలో మనం చూస్తే హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి టాప్లో ఉన్నాయండి. హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు జననాలలో టాప్ ఉన్నాయి. సో తక్కువ జననాలు, ఒక సంవత్సరంలో తక్కువ బర్త్ రేట్ ఎక్కడ జరిగిందంటే అది సిరిసిల్ల, వరంగల్, ములుగులో తక్కువ సంబంధించినటువంటి లీస్ట్ ఒక బర్త్ రేట్ అనేది కావడం జననాలు అనేది జరిగిందనమాట. అది చైల్డ్ బర్త్ జరిగిందనమాట. ఇది ఒక ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకి ఉందన్నమాట. సో మన నెక్స్ట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో జననాలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలు ఏవని చెప్పేసి అంటే కర్నూలు అండ్ కడప, అనంతపురంలో టాప్లో ఉన్నాయండి ఈ జననాల్లో, చైల్డ్ బర్త్లో. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్కువగా జననాలు గల చైల్డ్ బర్త్ గల జిల్లాలు ఏవంటే అనకాపల్లి, కృష్ణా డిస్టిక్ అండ్ పార్వతీపురం, మాన్యం డిస్టిక్ అండి. ఓకేనా. సో అది మనకి ఒక లిస్ట్ అనమాట. దేశంలో చూసినట్లయితే రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, సో ఈ రాష్ట్రాల్లో జననాలు అనేది ఎక్కువగా జరిగినట్టు ఈ నివేదిక చెప్పింది. సో అతి తక్కువ జననాలు గల రాష్ట్రాల్లో మనం చూసినట్లయితే సిక్కింలోని నార్త్ జిల్లా ఉందండి. అక్కడ ఒక సంవత్సరంలో 57 జననాలు మాత్రమే జరిగినాయన్నమాట. సో ఇది మనకి జనన మరణాలపైన సిఆర్ఎస్ నివేదిక ప్రకారం ఉన్నటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అండి. సో మరి ఎవరు ఇచ్చారంటే కేంద్ర హోంశాఖ, అంటే జనాభా లెక్కలు, జనాభా విషయం పైన ఇవన్నీ కూడా చూసుకునేది ఏంటంటే కేంద్ర హోంశాఖ నిర్ణయిస్తుంది కాబట్టి, అంటే సంబంధించినటువంటి డేటాను సేకరిస్తుంది కాబట్టి, సో దాని పరిధిలోకి ఇవన్నీ పనిచేస్తున్నాయి కాబట్టి ఒక ఇంపార్టెంట్గా కేంద్ర హోంశాఖ ఇచ్చిందని గుర్తుపెట్టుకోండి. సో కేంద్ర హోంశాఖ మంత్రి అంటే ప్రజెంట్ కేంద్ర హోంశాఖ మంత్రి
అండ్ కేంద్ర యూనియన్ హోమ్ మినిస్టర్ అండ్ యూనియన్ హోమ్ సెక్రటరీ, మరి యూనియన్ హోమ్ మినిస్ట్రీ అంటే మనకి అమిత్ షా, ఈ కేంద్ర మరి హోంశాఖ కార్యదర్శి ఎవరంటే గోవింద్ మోహన్ అనేవారు కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దామండి. ఇక నెక్స్ట్ వచ్చి ఒక సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్ అండి. మన భారత శాస్త్రవేత్తలు ఒకటి తయారు చేస్తున్నారు రియాక్టర్లు అనమాట. ఈ రియాక్టర్లు అంటే మనకి అటామిక్ పవర్ స్టేషన్లు, అణువిద్యుత్ కేంద్రంలో అణువిద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన ఒక సాంకేతికత ఇందులో ఉంటుంది మరి అణు రియాక్టర్లలో. సో మరి ఈ యొక్క బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఒకసారి మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా రావడం జరిగిందండి. బార్క్ అంటే అబ్రివేషన్ ఏదో చెప్పమన్నాడు, బార్క్ అంటే ఏంటండి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి అంటాం. మరి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఏందో, మరి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అనేది ముంబైలో ఉంది. ముంబైకి సమీపాన గల ట్రాంబే వద్ద ఉంటుందన్నమాట. ప్రజెంట్ దీనికి డైరెక్టర్ వచ్చేసి ఎవరున్నారంటే వివేక్ బాసిన్ అండి. వివేక్ బాసిన్ అనేవారు ప్రజెంట్ ఈ యొక్క బార్క్కి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. వీరు వచ్చినటువంటి నివేదిక ఏంటంటే మేము 200 మెగావాట్ల అటామిక్ రియాక్టర్ని, ఒక న్యూక్లియర్ రియాక్టర్స్ని మేము తయారు చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఎందుకోసం అంటే ఇది కమర్షియల్ షిప్స్ ఏదైతే నావికా మార్గంలో యూజ్ చేస్తున్నామో, ఈ వాణిజ్య నౌకల్లో యూజ్ చేస్తున్నామో, ఈ వాణిజ్య నౌకలకు కావాల్సిన శక్తిని అందించడానికి ఇంధనాన్ని ఈ ఒక ఇంధనమే వాడతామని చెప్పేసి ఇక్కడ వాణిజ్య నౌకల్లో వినియోగానికి అభివృద్ధి చేయడానికి అంటే వినియోగానికి ఈ 200 మెగావాట్ల అణువిద్యుత్ కేంద్రాలని రియాక్టర్ని మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి, అంటే ఆ అణువిద్యుత్ కేంద్రం అనేది ఎలా ఉంటుందంటే ఆ రియాక్టర్ అనేది ఈవెన్ నౌకలపైన కూడా ఆ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఎక్కువగా ఈ అణువిద్యుత్ కావాలంటే యురేనియం, థోరియం లాంటి మూలకాలు కావాలి, దానితో అట్లా తయారు చేసుకుంటారు అణువిద్యుత్. అలా కాకుండా ఇంకా చూసినట్లయితే ఇంకా మనకి కొన్ని కంపెనీల గురించి, కొన్ని పరిశ్రమల అవసరాల గురించి 55 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి అణు రియాక్టర్లను కూడా మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి బార్క్ ప్రకటించడం జరిగింది అని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. వెరీ 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 ఇంపార్టెంట్ సంబంధించినటువంటి అంశంగా గమనించండి. ఇక నెక్స్ట్ మన ఇలా స్టాక్ జీకే పరంగా చెప్పుకోవచ్చు. భారతదేశంలోనే తొలి అణువిద్యుత్ కేంద్రం, ఇండియాస్ ఫస్ట్ అటామిక్ పవర్ స్టేషన్ ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే అది మహారాష్ట్రలోని తారాపూర్లో ఉన్నటువంటి విషయం గమనించండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటూ ది లైట్ ఇండెక్స్ అని చెప్పేసి ఒక నివేదిక అండి. ఇంటూ ది లైట్ ఇండెక్స్ అని చెప్పేసి అంటామండి. అంటే మనం వెలుతురులోకి వెళ్ళాలి, చీకట్లో ఉన్నాం కొన్ని విషయాలని చెప్పడం అనమాట. చైల్డ్ లైట్ గ్లోబల్ అనే సంస్థ, అంటే ఈ చైల్డ్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ చైల్డ్ లైట్ గ్లోబల్ అంటే ఇది మొత్తం సంస్థ చైల్డ్ లైట్ గ్లోబల్, ఈ చైల్డ్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా పేరొందినటువంటి సంస్థ ఇది. అమెరికా కేంద్రం కూడా పనిచేస్తున్నటువంటి సంస్థ. మరి ఇందులో వీళ్ళు విడుదల చేసినటువంటి నివేదికను ఎవరు తయారు చేశారంటే ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం అండ్ న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం వాళ్ళు అధ్యయనం చేయడం జరిగింది. ఏంటంటే దక్షిణాసియా దేశాల్లో ఈ చిన్నారుల పైన లైంగిక దాడులు, సెక్సువల్ హరాస్మెంట్ జరుగుతుంది. ఈ సెక్సువల్ హరాస్మెంట్ ఎలా ఉందంటే 8 పిల్లల్లో ఒకరు అలా సెక్సువల్ హరాస్మెంట్ గురవుతున్నారు అని చెప్పేసి చేయడం జరిగింది. పర్టికులర్గా భారత్, నేపాల్, శ్రీలంక దేశాల్లో. ఇది మనకి నివేదిక ఎవరిచ్చారు, నివేదికలోని ప్రధానమైనటువంటి అంశం ఇది. నివేదిక పేరు ఏం పేరు? ఇంటూ ది లైట్ ఇండెక్స్. ఎవరు విడుదల చేశారు? చైల్డ్ లైట్ గ్లోబల్ అండి. చైల్డ్ లైట్ గ్లోబల్ అనే సంస్థ, అంటే ఆ సంస్థలో అదే దాని పూర్తి పేరు చూసినట్లయితే ఇంకా చైల్డ్ లైట్ సంస్థ అండ్ చైల్డ్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ అంట మొత్తం సంస్థ పేరు. ఆ సంస్థ వాళ్ళు ఇది ఇచ్చారు నివేదికను. ఇది తయారు చేసిన వారు ఎవరంటే ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం, న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం అధ్యయనం చేశారు. దక్షిణాసియా దేశాలలో చిన్నారులలో లైంగిక దాడులపైన అధ్యయనం చేశారు. భారత్, నేపాల్, శ్రీలంక దేశాల్లో ప్రతి 8 మంది పిల్లల్లో ఒకరు ఇలాంటి లైంగిక దాడులకు గురవుతున్నారని చెప్పేసి, ఈ సెక్సువల్ హరాస్మెంట్కి గురవుతున్నారని చెప్పేసి ఈ నివేదిక యొక్క సారాంశం అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి PRSS-2 ఉపగ్రహం అండి. ఈ PRSS-2 ఉపగ్రహం ఎందుకన్నా న్యూస్లో ఉందంటే గతంలో PRSS-1 అనే ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించబడింది. ఎవరిది ఏ దేశానికి చెందిందంటే ఇది పాకిస్తాన్ శాటిలైట్ అండి. దిస్ ఈజ్ ద శాటిలైట్ బిలాంగ్స్ టు పాకిస్తాన్. అయితే ఇటీవల కాలంలో చైనా దేశానికి చెందినటువంటి లీజియన్ 1Y అండి. లీజియన్ 1Y8 అనే ఒక సంబంధించినటువంటి రాకెట్ ఉందన్నమాట. ఈ యొక్క శాటిలైట్స్ని పంపించడానికి ఆ రాకెట్ ద్వారా చైనా ఏం చేసిందంటే పాకిస్తాన్కి చెందినటువంటి ఉపగ్రహాన్ని పంపించింది. అంటే చైనాకి చెందిన లీజియన్ 1Y8 అనే వాహక రాకెట్ ద్వారా
పాకిస్తాన్ ఉపగ్రహం ఇటీవల ప్రయోగించబడింది. ఆ ఉపగ్రహం పేరేం పేరంటే PRSS-2 అనే ఉపగ్రహం అనమాట. ఇది మనకి సో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక సమాచారాన్ని అంటే పర్టికులర్ కమ్యూనికేషన్ శాటిలైట్గా చెప్తున్నారనమాట. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. అమరావతి సాహిత్య ఉత్సవం. సో అమరావతి లిటరేచర్ ఫెస్టివల్ అండి. మరి అమరావతి లిటరేచర్ ఫెస్టివల్ని సో ఆంధ్రప్రదేశ్లోని అమరావతి నగరంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరంలో ఉన్నటువంటి SRM విశ్వవిద్యాలయం. సో SRM విశ్వవిద్యాలయం అనేది తమిళనాడులో కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా బ్రాంచ్ ఏర్పాటు చేశారు క్యాంపస్ని. సో మరి SRMలో నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు అక్టోబర్ 22 నుండి 24, 2025 నిర్వహిస్తున్నారు. దీని యొక్క స్లోగన్ ఏంటి, నినాదం ఏంటంటే కొత్త నగరం కొత్త స్వరాలు అని చెప్పేసి. ఎందుకోసం అంటే సో ప్రపంచ ఒక పీపుల్స్ క్యాపిటల్ సిటీగా ప్రజా రాజధానిగా నిర్మిస్తున్న నేపథ్యం ఉంది. కొత్త నగరం ఉంటుంది అండ్ కొత్త స్వరాలు ఉంటాయి సాహిత్య విషయంలో. అందుకోసమే వివిధ సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు జాతీయ స్థాయిలో పేరొందినటువంటి శాస్త్రవేత్తలు జాతీయ స్థాయిలో పేరొందినటువంటి రచయితలు, అంతేకాకుండా జాతీయ స్థాయిలో పేరొందినటువంటి తెలుగు రచయితలు, సో మరి అంతేకాకుండా తెలుగు ఇలా ఇందులో పార్టిసిపేట్ కాబోతున్నారు. అంతేకాకుండా ఈ యొక్క అమరావతి నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క వివిధ విషయాల్ని ఆ విధంగా గుర్తిస్తూ వివిధ విషయాలని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇందులో కోక విజయలక్ష్మి గారు ఉన్నారు. వీరు కూచిపూడి నృత్యకారిని. వీరు తెలుగు ప్రశస్త్రి అనే ఒక నృత్యాన్ని తీసుకురాబోతున్నారు అనమాట. అది ప్రదర్శించబోతున్నారు. ఈ 2 విషయాలు చూడండి ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇండియన్ హెరిటేజ్ కల్చర్ కూడా ఇంపార్టెంటే. సో ఇండియన్ హెరిటేజ్ కల్చర్కి ఏమి ఇంపార్టెంట్ అంటే కోక విజయలక్ష్మి గారు కూచిపూడి నృత్యకారిని. సో వీరు తెలుగు ప్రశస్తి అనే నృత్యాన్ని ప్రదర్శించబోతున్నారు. మరొకటి ఇంపార్టెంట్ ఏంటంటే దీని యొక్క నినాదం ఏంటి, కొత్త నగరం కొత్త నగరం కొత్త స్వరాలు అనే నినాదంతో ఇది సంబంధించిన సాహిత్య ఉత్సవం అనేది నిర్వహిస్తున్న నేపథ్యం. ఎక్కడ నిర్వహిస్తున్నారంటే అమరావతిలో నిర్వహించడం జరుగుతుంది. సో ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలండి ప్రాంతీయ అంశాల్లో. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి కేపు వర్డే దేశం. సో మరి కేపు వర్డే దేశం గతంలో గుర్తింపు పొందింది. సో కేపు వర్డే దేశం మలేరియా రహిత దేశంగా గుర్తించబడింది. సో లాస్ట్ ఇయర్ అలా ఓకే. సో మరి కేపు వర్డే దేశం ఒక చిన్న దేశం అనమాట. ఈ కేపు వర్డే దేశం ఎక్కడ ఉందంటే ఇక్కడ చూడండి. సో మధ్య అట్లాంటిక్ సముద్రంలో ఉందండి. కేపు వర్డే దేశం ఎక్కడుంది, మధ్య అట్లాంటిక్ సముద్రంలో ఉంది. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా చూడండి, ఇది నార్త్ అట్లాంటిక్, ఇదంతా కూడా మధ్య అట్లాంటిక్. సో ఈ మధ్య అట్లాంటిక్ సముద్రంలో ఈ కేపు వర్డే దేశం అనేది ఉంది. ఈ కేపు వర్డే దేశం యొక్క రాజధాని చూడండి ప్రయా అనేది కేపు వర్డే దేశ రాజధాని. ఎందుకు న్యూస్లో ఉందంటే సో మనకి ఇక్కడ పిపా కప్ 2026లో సో పిపా కప్ నిర్వహించబోతున్నాం. ఏ దేశం, అమెరికా అండ్ కెనడా మెక్సికో దేశాలు సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి. ఈ పిపా కప్ ప్రపంచ ఫుట్బాల్ కప్ అనమాట. దీనికి క్వాలిఫై కావడం జరిగింది. ఇలా మధ్య అట్లాంటిక్ మహాసముద్రంలో సో క్వాలిఫై అయినటువంటి ఒక చిన్న ద్వీపదేశం అంటే పిపా కప్ 2026కి క్వాలిఫై అయినటువంటి చిన్న దేశం. గతంలో ఇలాంటి చిన్న దేశం ఉండేది ఒకటి. 2018లో పిపా కప్కి సో ఒక క్వాలిఫై అయినటువంటి చిన్న దేశం ఏదంటే ఐస్లాండ్ తర్వాత మరో సెకండ్ స్మాల్ కంట్రీ సో పిపా కప్ క్వాలిఫై అయింది 2026లో. ఆ దేశం ఏదంటే కేప్ వర్డే దేశం. ఇలా వార్తల్లో దేశాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసాం మాల్దీవుల దేశం ఉందండి. మాల్దీవుల దేశం మనం చూసినట్లయితే సో తల్లి నుండి బిడ్డకు వచ్చే కొన్ని రోగాలు ఉంటాయి, కొన్ని సంబంధించినటువంటి వ్యాధులు ఉంటాయి. పర్టికులర్గా సిఫిలిస్ అనే వ్యాధి కానివ్వండి, హెపటైటిస్ బి కానివ్వండి, అంతేకాకుండా HIV కానివ్వండి. ఈ సంబంధించినటువంటి వ్యాధులు తల్లి నుండి పిల్లలకు రాకుండా ఒక ప్రత్యేకమైన ఒక చర్య తీసుకున్నారు, ప్రత్యేకమైన వైద్య విధానం వాడారు. ఫైనల్గా అది రూపుమాపారు. ప్రపంచంలో ఫస్ట్ టైం అనమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఒక మదర్ టు చైల్డ్కి ఏదైతే ఉన్నాయో ఒక తల్లి నుండి బిడ్డకు వచ్చే వ్యాధులని సిఫిలిస్, హెపటైటిస్ బి, HIVని నిర్మూలించినటువంటి తొలి దేశం ఏదైంది మాల్దీవుల దేశం. ఇలా వచ్చినప్పుడు ఇలాంటి కంట్రీస్ పైన కూడా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి అసోచామ్ అని చెప్పేసి అంటాం. సో ఈ సంబంధించిన పరిశ్రమలు వాణిజ్య విషయంలో ఆ విధంగా పరిశ్రమలకి వాణిజ్య సంస్థలకి ఉపయోగపడే విధంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించే సంస్థ అసోచామ్ సంస్థ. అబ్రివేషన్ కూడా ఇంపార్టెంట్. అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. అంటే ఇక్కడ ఉన్నటువంటి అసోచామ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్లీష్ వర్డ్స్కి ఇక్కడ ఉన్నటువంటి అబ్రివేషన్ కొంచెం తేడా కనిపిస్తుంది. అందుకే భయపడద్దు. చూడండి, అసోసియేటెడ్ అసోసియేటెడ్ ఛాంబర్స్ అండ్ ఛాంబర్స్ ఆఫ్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. ఎంతేనండి. అసోచామ్ అంటే అసోసియేటెడ్ చామ్ అంటే ఏంటంటే ఛాంబర్స్. ఇక్కడ వరకు అయిపోతుందండి. అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ ది తర్వాత కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం అనమాట.
కామర్స్ అంటే వాణిజ్యము, ఇండస్ట్రీ అంటే పరిశ్రమలు చేయడం. సో మన యునో మిండా గ్రూప్కు చెందినటువంటి ఎవరండి వారు, ఇనా మిండో గ్రూప్కు చెందినటువంటి నిర్మల్ కుమార్ మిండా. సో నిర్మల్ కుమార్ మిండా గారు సో దీనికి అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగింది. ఈ అసోచామ్ సంస్థకి, అసోచామ్కి ఉపాధ్యక్షుడిగా అమితాబ్ చౌదరి నియమితులు కావడం జరిగింది. ఇది మనకి ఇంపార్టెంట్ అండి, ఎప్పుడే గమనించండి. వివిధ పరిశ్రమల సమైక్యలకు అధ్యక్షులు అయినప్పుడు మనకి ఎగ్జామినేషన్లో అడుగుతున్న నేపథ్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి కపాస్ క్రాంతి మిషన్ మన న్యూస్లో ఉంది. ఈ కపాస్ క్రాంతి మిషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో అధిక దిగుబడినిచ్చే, ఎక్కువ కాలం పండించే విధంగా పత్తి సాగును ప్రోత్సహించడం. అంటే సో ఎక్కువ కాలం అంటే ఒక ప్రాంతంలో కొద్ది కాలం మాత్రమే పత్తి పండిస్తున్నారు, అలా కాకుండా ఎక్కువ కాలం పత్తి పంట పండాలి అండ్ ఇంకొకటి ఎక్కువ దిగుబడి కూడా రావాలని చెప్పేసి ఈ కపాస్ క్రాంతి మిషన్ కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగిందనమాట. అది ఒకటి మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఉడాయ్ అండి. ఉడాయ్ అనేది అంటే ఇదే మన దేశంలో ఆధార్ కార్డుని ఇచ్చే ప్రాధికార సంస్థ ఉడాయ్ అని చెప్పేసి అంటాం. ఉడాయ్ అనగా యూనిక్ ఐడెంటిఫికేషన్. ఉడాయ్ అంటే అర్థమైంది మై డియర్ ఫ్రెండ్స్, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో మరి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సో మరి సీత అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఏంటండి సీత అంటే స్కీమ్ ఫర్ ది ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అసోసియేషన్ విత్ ద ఆధార్. అంటే మనం వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు వాడుకుంటాం. అంతేకాకుండా ఇప్పుడు స్టార్టప్ ఇండియా ఉంది. మన భారతదేశంలో అంకుర పరిశ్రమలను ప్రోత్సహించడానికి స్టార్టప్ ఇండియా వచ్చింది. పిఎం ముద్ర లాంటి కార్యక్రమం వచ్చింది, ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్స్ని ఫోకస్ చేసుకోవడానికి. ఇలాంటి విషయాల్లో ఏంటంటే లబ్ధిదారుల యొక్క ఆధార్ కార్డ్స్ని వాళ్ళ యొక్క డేటాను సో సరైందా లేదా అని చెప్పి చూసుకోవడానికి ఈ సీతా కార్యక్రమం తీసుకొచ్చారండి. స్కీమ్ ఫర్ ది ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అసోసియేషన్ విత్ ఆధార్ అని చెప్పేసి అంతేకాకుండా ఈ డేటాను ఒక వేరే కంపెనీలు తీసుకున్నప్పుడు కూడా మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అలాంటి సంబంధించినటువంటి కొన్ని అంశాలతో దీన్ని రూపొందించడం జరిగిందనమాట. ఇది మనకి సీత అనే కార్యక్రమం అండి. స్కీమ్ ఫర్ ది ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అసోసియేషన్ విత్ ఆధార్ అని చెప్పేసి మనం అంటాం అనమాట. దానికి అబ్రివేషన్ కూడా ఇంపార్టెంట్. ఏప్రిల్ సెప్టెంబర్ 2025 వాణిజ్య శాఖ గణాంకాలు చూసినట్లయితే దేశ ఎగుమతులు ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 2025లో 3.02% పెరిగి ఎంతకు చేరింది ఎగుమతుల వాల్యూ అంటే $220.12 బిలియన్ చేరింది. అదే దేశ దిగుమతులు అంటే ఇక్కడ మనం ఇంపోర్ట్స్ అనమాట, ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతులు. మరి దేశ దిగుమతులు 4.53% పెరిగి ఓకేనా $375.11 బిలియన్ చేరింది. తద్వారా మనకి వాణిజ్య లోటు వచ్చింది. సో వాణిజ్య లోటులో చూసినట్లయితే మనకి 13.04 లక్షల కోట్ల సో ద్రవ్యలోటు అనేది జరిగింది. వాణిజ్య లోటు అనేది జరిగింది. $154.99 బిలియన్ లేదా 13.04 లక్షల కోట్ల ద్రవ్యలోటు అనేది వాణిజ్య లోటు అనేది జరిగిందనమాట. మన దేశాన్ని చూసినట్లయితే మన దేశం తరపున ఏ దేశాలకు ఎక్కువగా ఎగుమతులు పెరిగాయి, ఎక్స్పోర్ట్స్ ఏ దేశాలకు పెరిగాయంటే దక్షిణ కొరియా, యుఏఈ, జర్మనీ, టోగో, ఈజిప్టు, వియత్నాం, ఇరాన్, మెక్సికో, రష్యా, నైజీరియా, సో పోలాండ్, శ్రీలంక, ఒమెన్, థాయిలాండ్, బంగ్లాదేశ్, బ్రెజిల్, బెల్జియం, ఇటలీ ఇలాంటి దేశాలకి సో ఏమైనాయండి సంబంధించినటువంటి సో ఎగుమతులు అనేది పెరిగినాయి. సో ఒక విషయం గమనించాల్సిన అవసరం ఉంది. మన దేశం నుండి 16 దేశాలకు ఎగుమతులు తగ్గాయి. సో కొన్ని దేశాలకు పెరిగాయి. సో 24 దేశాలకు మన ఎగుమతులు పెరిగాయి. పెరిగిన దేశాలు ఎన్ని, మన దేశం నుండి ఎగుమతులు ఎన్ని దేశాలకు పెరిగాయంటే 24 దేశాలు పెరిగాయి. ఎన్ని దేశాలకు ఎగుమతులు తగ్గాయంటే 16 దేశాలకు. 24 దేశాలకు మన ఎగుమతుల యొక్క శాతం ఎంతంటే 59%. అదే 16 దేశాలకు ఎగుమతులు తగ్గాయి ఎంత శాతం? 27%. ఇది గుర్తుపెట్టుకోండి. సో అమెరికా పరంగా చూసినట్లయితే సెప్టెంబర్లో 11.93% తగ్గిందండి మన సంబంధించినటువంటి ఎగుమతులు అక్కడ తగ్గాయి. ఎందుకోసమంటే సో బికాజ్ కారణం ఏంటంటే ఈ రెసిప్రోకల్ ట్యాక్స్, ఈ యొక్క అదనపు సుంకాలు విధించడం ద్వారా సో మరి సెప్టెంబర్ 2025లో అమెరికాకి మన భారతీయ ఎగుమతులు 11.93% తగ్గి $5.46 బిలియన్ మాత్రమే చేరిన విషయాన్ని గమనించండి. ఇది మనకి కరెంట్ ఎకనామీ విషయంలో చాలా ఇంపార్టెంట్ డేటాగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. సో ఎవరిచ్చారు ఈ రిపోర్ట్? మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఇచ్చారు. సో మరి ఒక ప్రజెంట్ కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి వచ్చేసి ఎవరున్నారండి? వారే. సో మనకి పీయూష్ గోయల్ గారు ఈ యొక్క సంబంధిత పదవిలో ఉండడం జరిగిందనమాట. ఈ నేపథ్యాన్ని గమనించండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రపంచ షాట్ గన్ ఛాంపియన్షిప్ 2025.
మరి ప్రపంచ షార్ట్ గన్ ఛాంపియన్షిప్ 2025 ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే గ్రీస్ అండి. గ్రీస్ రాజధాని ఎథెన్స్లో నిర్వహించడం జరిగింది. సో భారత వెటరన్ అంటే పేరొందినటువంటి భారత వెటరన్ షూటర్ జొరావర్ సంధు సో కాంస్య పథకం సాధించడం జరిగింది. సో మరి క్రీడాకారులలో ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి గువహతిలో జరుగుతుందండి ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025. సో మరి ఇందులో మనం చూసినట్లయితే ఫైనల్ మ్యాచ్లో మనం చూసినట్లయితే ఇక్కడ సో అన్యపత్ పిచిత్ ప్రిచెసెక్ థాయిలాండ్ చెందిన వీరు గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. మన భారతదేశం చెందినటువంటి బ్యాడ్మింటన్ క్రీడాకారినటువంటి ఎవరంటే తన్వీ శర్మ సో సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. ఇలా 17 సంవత్సరాల తర్వాత ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పథకం సాధించినటువంటి భారత క్రీడాకారిగా తన్వీ శర్మ గుర్తించబడ్డారు. 2008లో సైనా నెహ్వాల్ సాధించినప్పుడు మన భారతీయ మహిళ స్వర్ణము. మళ్ళీ ఇప్పుడు 17 ఇయర్స్ తర్వాత తన్వీ శర్మ ఈ ఘనతను సాధించడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి షామ్స్ DNA అంటే డైలీ న్యూస్ అనాలిసిస్ బుల్లెట్స్ పాయింట్ డిస్కస్ చేస్తున్నాం. అంటే ఆ కరెంట్ అఫైర్స్కి అదనమైనవి అనమాట. అదనంగా అంటే అందులో ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ ఉంటే అందులో కరెంట్ అఫైర్స్గా చెప్పుకుంటాం. తక్కువ ఎక్స్ప్లెనేషన్ ఉండి ఒక బుల్లెట్ పాయింట్గా ఇది నేర్చుకుంటాం. వీటిని రెండింటిని కూడా మనం నేర్చుకోవడం ద్వారా సో కరెంట్ అఫైర్స్లో ఒక రోజు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం మనం కవర్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. సో ఒకటి రెండు మనకు మిగిలినవి కూడా మళ్ళీ సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సెషన్లో ఖచ్చితంగా మనం దాన్ని యాడ్ చేసుకుంటున్నాం. ఇదన్నమాట దీని ఉద్దేశం. సో మరి ఈరోజు షామ్స్ DNA డైలీ న్యూస్ అనాలిసిస్ బుల్లెట్స్ పాయింట్ అండి యూజ్ఫుల్ ఫర్ ది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. HDFC హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో బ్యాంక్ ఉందండి. దీనికి MD అండ్ CEOగా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నారు శశిధర్ జగదీశన్ అండి. సో ఒక్కోసారి ఏంటంటే వివిధ బ్యాంకులు CEOలు అడుగుతున్న నేపథ్యంలో ఇలాంటి పాయింట్ కూడా ఇంపార్టెంట్ అండి. అంతేకాకుండా మన భారతదేశ రాజధాని ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చాలని ఏ సంస్థ డిమాండ్ చేస్తుందంటే విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. ప్రధానంగా మనకు వార్తల్లో ఉంది. అండ్ జాతీయ వైద్య కమిషన్కి ప్రస్తుత చైర్మన్ ఎవరన్నారు? డాక్టర్ అభిజిత్ షేత్ అండి. డాక్టర్ అభిజిత్ షేత్ ఎందుకు ఆ విధంగా ఉన్నారంటే మన భారతదేశంలో సో వివిధ మెడికల్ కాలేజెస్లో ఒక 10,000 పైగా MBBS సీట్ల సంఖ్యను పెంచడం జరిగింది. దీంతో కలుపుకొని మన భారతదేశంలో మొత్తం MBBS డాక్టర్ కోర్స్ ఏదైతే అంటే మన MBBS బ్యాచులర్ ఆఫ్ ది మెడిసిన్ బ్యాచులర్ ఆఫ్ ది సర్జన్ ఏదైతే ఉందో మరి 1,37,600 సీట్లు అండి. 1,37,600 సీట్లకు మన భారతదేశంలో కూడా MBBS సీట్లు ఉన్నాయి వివిధ కళాశాలలో మొత్తం కలుపుకొని మెడికల్ కాలేజీలు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య కాల్పుల విరమణకు చర్చలు జరిగిన ప్రాంతం ఏదంటే ఖతర్ అండి. ఖతర్ రాజధాని దోహాలో ఇక్కడ చర్చలు జరిగిందనమాట. ఎందుకోసం అంటే ఇక్కడ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఒక కాల్పుల విరమణ ఒప్పందం అనేది అక్కడే జరిగింది. ఇప్పుడు సీజ్ ఫైర్ నడుస్తూ ఉంది అన్న విషయం గమనించండి. ఇటీవల కాలంలో చూడండి ఇప్పుడు మనకి ఇజ్రాయెల్ పాలస్తీన్ విషయంలో గాజా గురించి ఆ సంబంధించిన ప్రాంతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల సంబంధించినటువంటి శాంతి పరములకు ఎక్కడ సంబంధించినటువంటి ఒక ఒప్పందం జరిగిందంటే ఈజిప్టులోని షర్మల్ షేక్లో జరిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమైందంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు అని చెప్పి చెప్తున్న నేపథ్యం ఉంది. ఫైనల్గా మాత్రం అక్కడ ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్య ఈజిప్టులో ఏమైంది మధ్యవర్తిత్వం జరిగింది కాల్పుల విరమణకి. ఇక్కడ మాత్రం పాక్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య మాత్రం సో కాల్పుల విరమణ ఒప్పందం అనేది ఖతర్ రాజధాని దోహాలో జరిగిందనమాట. కొలంబియా అధ్యక్షుడు పేరేమి అన్నాడు? గుస్తావ్ పెట్రో. ఎందుకు న్యూస్లో ఉన్నాడంటే డొనాల్డ్ ట్రంప్ ఈ గుస్తావ్ పెట్రోని ఏమనంటే నువ్వు ఒక డ్రగ్ స్మగ్లర్ అన్నాడు. అంటే కొలంబియా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఈ గుస్తావ్ పెట్రో యూఆర్ ఏ డ్రగ్ స్మగ్లర్, నువ్వు ఒక డ్రగ్ని స్మగ్లర్ చేస్తున్నావు కాబట్టి అని చెప్పేసి తనకు తిట్టడం జరిగింది. ఎవరు? డొనాల్డ్ ట్రంప్ కొలంబియా అధ్యక్షుడు. ఆ క్రమంలో గుస్తావ్ పెట్రో మనకు న్యూస్లో ఉండడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సో జనసురాజ్ అనే ఒక పార్టీని ప్రారంభించినటువంటి స్థాపకుడు ఎవరు? ద ఫౌండర్ ఆఫ్ ది జనసురాజ్ పార్టీ. మరి బీహార్లో ఎలక్షన్ జరుగుతున్నాయి, అక్కడ మరి ఎన్నికల వ్యూహకర్తగా పేరొందడం జరిగింది. సో వారు ఎవరండి? ప్రశాంత్ కిషోర్. దేశవ్యాప్తంగా పేరుగాంచాడు ఎన్నికల వ్యూహకర్తగా, ఒక ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా. మరి ప్రశాంత్ కిషోర్ ప్రారంభించినటువంటి పార్టీ జనసురాజ్ అనే పార్టీ అన్నమాట. ఓకేనండి ఫ్రెండ్స్, ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి October 20, 2025 ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.